హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ నెంబర్ 3, బిగ్ బిఫోర్ బిగ్గెస్ట్. ఈరోజు ఫస్ట్ కంటెస్టెంట్గా కళ్యాణ్ వాజినాగారం అని ఊరు నుంచి వచ్చాడు. హీ ఈజ్ ఏ సోల్జర్. యాక్చువల్గా హీజ్ ఏ ఇండియన్ ఆర్మీ ఎంప్లాయ్. తనకు యాక్టింగ్ అంటే ఇష్టం. యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంది అంట. సో యాక్టింగ్ మీద ఇష్టంతో నౌ ప్రజెంట్ అతను ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తూ కూడా లీవ్ పైన ఇక్కడికి వచ్చాడంట. సో ఆయన చూపిస్తున్న ఇంట్రెస్ట్ అవన్నీ కూడా బాగా నచ్చింది నాకైతే. అండ్ తన యాటిట్యూడ్, తన బిహేవియర్ అన్నీ బాగున్నాయి. ఆయన రావడమే లైక్ కొంచెం యాక్టివ్నెస్ తోటి పాజిటివ్ వైబ్స్తో వచ్చాడు. ఇంట్రెస్టింగ్గా అనిపించాడు. అండ్ విజిత్ వాళ్ళు ఉండి నాకు నువ్వు యాక్టింగ్ మీద ఇష్టం ఉంటే ఎందుకని ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యావు అని అడిగాడు. సో దానికి రిప్లైగా తను ఇండియన్ ఆర్మీ అయితే ఇండియన్ ఆర్మీ వచ్చింది చేశాను భయ్యా, నేనేం చేయాలి, అప్లై చేశాను, నాకు వచ్చింది, నేను చేశాను, ఇప్పుడు ఇది కూడా చేశాను, ఇది వచ్చింది అన్నట్టు సమాధానం ఇచ్చాడు. అండ్ అతను మరి జాబ్ ఇప్పుడు బిగ్ బాస్లో ఉండాలంటే మనకి జాబ్ ఓకేనా అని అంటే దానికి రిప్లైగా తను ఓకే, నేను లీవ్ పెట్టేసుకుంటా, నాకు పర్మిషన్ ఇస్తారు అన్నారు. ఎన్ని రోజులు పెట్టావు అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ బిగ్ బాస్ టైటిల్ కొట్టే వరకు లీవే నాకు అన్నాడు. ఒకవేళ టైటిల్ కొట్టే నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అని అంటే తనకు ఆల్రెడీ అతను ఫుల్ ఆఫ్ క్లారిటీతో ఉన్నాడు. నవదీప్ కూడా ఒక క్వశ్చన్ వేశాడు, లైక్ ఇండియన్ ఆర్మీ ఆర్ యాక్టింగ్ అని అంటే బిగ్ బాస్ అని అడిగాడు. బిగ్ బాస్ ప్రజెంట్ చేస్తాను, ఒకవేళ ఓకే అయితే బిగ్ బాస్ చేస్తాను, ఇది సక్సెస్ అవ్వకపోతే ఆర్మీలోకి వెళ్ళిపోతాను అని అన్నాడు. సో తనకేంటంటే మొత్తం ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. తన క్లారిటీతోనే వచ్చాడు. అండ్ తర్వాత ఒక డ్రమ్ని లిఫ్ట్ చేయమని చెప్పారు. సో డ్రమ్ని లిఫ్ట్ చేశాడు. టాస్క్ ఇచ్చింది శ్రీముఖి, ఆ డ్రమ్ని లిఫ్ట్ చేయమన్నాడు. డ్రమ్ని లిఫ్ట్ చేసి మంచిగా కాసేపు ఉన్నాడు. చాలా ఆల్మోస్ట్ 2 to 5 minutes అలానే ఉన్నాడు. డ్రమ్ని లిఫ్ట్ చేసి నెత్తి మీద పెట్టుకున్నాడు. అతను రాగానే చాలా పాజిటివ్ వైబ్స్ అనేది వచ్చాయండి. లైక్ యాక్టివ్గా ఉన్నాడు, యాక్టివిటీ ఉంది, అండ్ స్పాంటినిటీ ఉంది, మంచిగా హ్యూమర్ ఉంది, అన్నీ ఉన్నాయి తనలో. నాకు తెలిసి అయితే అందరూ గ్రీన్ ఇస్తే బాగుండు అని నేను అనుకున్నాను. ఆల్మోస్ట్ అందరికీ నచ్చాడు. అదేంటో ఏమో అర్థం కాలేదు. అభి ఒక్కడు రెడ్ కలర్ ఇచ్చేసాడు, అది నాకు అర్థం అవ్వలేదు. అభిజిత్ ఒక్కడు రెడ్ ఇచ్చాడు. అండ్ బిందు మాధవి అండ్ నవదీప్ వచ్చేసి గ్రీన్ ఇచ్చారు. ఎందుకు అనేది క్లారిటీ లేదు. అభిజిత్ ఏమంటున్నాడంటే నీకు క్లారిటీ లేదు, నువ్వు యాక్టర్ కావాలంటే యాక్టర్కి రావాలి, లేదంటే ఆర్మీ అవ్వాలంటే ఆర్మీకి వెళ్ళాలి అని చెప్పేసి యాక్చువల్లీ డూ యూ నో ఫర్ అస్ he's a hero. They all are actors just, but he's a hero to Indian Army. He's a Indian Army soldier. ఆల్రెడీ అతను ఒక హీరో, మనందరికీ తను ఒక హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు ఇన్ ద రియల్ లైఫ్. బట్ ఇన్ ద రియల్ లైఫ్ హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. అంతే ఇక్కడికి వచ్చాడు కదా. అదొక్కటి తను ఒక్కటి ప్రూవ్ చేసుకుంటే, తను ఒకటి ఈ మాట మాట్లాడేది ఉంటే ముగ్గురు గ్రీన్ ఇచ్చేసేవాళ్ళు. అసలు అభిజిత్ నుంచి కూడా గ్రీన్ వచ్చేది. బట్ తనకు ఆ నర్వస్నెస్ వల్లనో ఏంటో తెలీదు, ఆయన ఈ వర్డ్ మాట్లాడలేకపోయాడు. నా దృష్టిలో, మనందరి దృష్టిలో హీజ్ ఏ హీరో. ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఆల్ హీరోస్. సో ఇతను కూడా హీరోనే కదా. వీళ్ళంతా యాక్టర్స్, యాక్టింగ్ని ప్రూవ్ చేసుకొని యాక్టర్స్ అయ్యారు. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా యాక్టింగ్ కోసమని యాక్టర్ అవ్వడానికి వచ్చాడు. హీజ్ ఏ హీరో ఆల్రెడీ ఇన్ రియల్ లైఫ్ కదా. ఎందుకు ఒక్క థింగ్ని తను మాట్లాడలేకపోయాడు, వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు, అది నాకు అర్థం కాలేదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్స్, హీజ్ ఇన్ హోల్డ్ నౌ. వీళ్ళిద్దరైతే గ్రీన్ ఇచ్చారు, అభిజిత్ ఒక్కడు రెడ్ ఇచ్చాడు. బట్ నాకు ఈ డిసిషన్ నచ్చలేదు. నాకు నచ్చకపోతే ఏం చేసేది లేదు కదా, నేను జస్ట్ రివ్యూ మాత్రమే ఇవ్వగలుగుతా. బట్ నాకైతే ఈ డిసిషన్ ఫెయిర్ అనిపించలేదు. నెక్స్ట్ అలిక్య షీ ఈజ్ అ ఇంజనీరింగ్ సిఎస్సి స్టూడెంట్. ఆ అమ్మాయి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే కామనర్స్ అంటే మాస్లానే ఉంటారు, క్లాస్గా ఉండరు అని చెప్పేసి మాట్లాడింది. క్లాస్గా నేను క్లాస్గా ఉంటాను, క్లాస్ అని ఏంటో నిరూపిస్తాను అని చెప్పేసి అనింది.
అండ్ డ్యాన్స్ చేయమని అడగగానే సాల్సా డ్యాన్స్ చేసింది విత్ అభిజిత్. అక్కడే ఆల్మోస్ట్ అభిజిత్ ఫ్లాట్ అయిపోయాడు. ఇంకేముందండి, అభిజిత్ ఏమో గ్రీన్ ఇచ్చాడు. నవదీప్ డైరెక్ట్గా చెప్పాడు, అంత డిజర్వింగ్ అనిపించలేదు నిన్ను చూస్తుంటే, టాప్ 15లోకి డైరెక్ట్గా పంపించాలన్నంత డిజర్వింగ్ అనిపించట్లేదు. ఓకే, నిన్ను హోల్డ్ చేయాలనుకుంటున్నాను, నేను ఐ విల్ గివ్ రెడ్ అని చెప్పేసి రెడ్ ఇచ్చేసాడు, హోల్డ్ చేశాడు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ లెవెల్స్ అని చెప్పేసి అన్నాడు. నాకు అభిజిత్ కన్నా నవదీప్ డిసిషన్స్ బాగా అనిపిస్తున్నాయండి. నవదీప్ ఎవరైతే యాక్టివ్గా హీ విల్ డిజర్వ్ టు ద బీబీ హౌస్ అన్న వాళ్ళని మాత్రమే తను మంచిగా గ్రీన్ ఇస్తున్నాడు. ఈ క్యాడర్లో అయితే ఈ అమ్మాయి హాలిక్య అంతగా ఇంప్రెసింగ్గా అనిపించలేదు నాకైతే. బిందు మాధవి అండ్ అభిజిత్ మాత్రమే గ్రీన్ ఇచ్చారు. నవదీప్ అయితే రెడ్ ఇచ్చాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే నవదీప్ కరెక్ట్గా మాట్లాడాడు ఈ అమ్మాయి డిసిషన్లో. బికాస్ గ్రీన్ ఇచ్చే అంత, ముగ్గురు గ్రీన్ ఇచ్చే అంత హైప్ ఈ అమ్మాయిలో నాకు కనబడలేదు. ఓకే, వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఈ అలిక్య వాళ్ళ ఫాదర్ కండక్టర్, వాళ్ళ మమ్మీ కండక్టర్, వాళ్ళ డాడీ హార్డ్వేర్ ఎంప్లాయా బిజినెస్ మ్యాన్ సరిగ్గా చెప్పలేదు. అంతే, నాకైతే అంతగా ఎఫెక్టింగ్ అనిపించలేదు. బట్ ఓకే, హోల్డ్ వరకు అయితే ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఈజ్ ఓకే, బట్ నాట్ ఫర్ టాప్ 15లోకి వెళ్ళే అంత డిజర్వింగ్ అనిపించలేదు. నెక్స్ట్ షాహెబ్, థర్డ్ కంటెస్టెంట్గా షాహెబ్. హీస్ ఫ్రమ్ షాద్ నగర్, హైదరాబాద్. రాగానే సాంగ్ పాడుకుంటూ వచ్చాడు. దట్ సాంగ్ ఈజ్ పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. ఆ సాంగ్ పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ మంచి ఊపుతోనే వచ్చాడు. లైక్ హీజ్ ఏంటి వాళ్ళ డ్యాన్స్, యాక్టింగ్ అండ్ బాడీ కూడా మంచిగా ఉంది. డాన్సర్ అండ్ యాక్టర్ అని యాక్టింగ్, సింగర్, యాంకర్, వాట్ ఎవర్ ఇట్స్, నేను ఏదో ఒక దాంట్లో ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి వచ్చాడనమాట. అండ్ ఈయనకేంటంటే ఒక 4 చీట్స్ ఇచ్చి లో సీక్రెట్స్, తన సీక్రెట్స్ ఏమైనా రాయమని చెప్పాడు. చెప్పగానే ఒక అమ్మాయి నన్ను సతాయించింది అని ఒకటి రాశాడనమాట. అది రాస్తే నన్ను సతాయించింది అని అంటే ఏంటి, ఏమని సతాయించింది, అసలు ఎవరు ఆ అమ్మాయి అని చెప్పేసి జడ్జెస్ అందరూ అడిగారు. అతను అస్సలు చెప్పట్లేడు, నోరు తెలవట్లేదు. ఇట్స్ మై పర్సనల్, ఐ డోంట్ వాంట్ టు సే అని చెప్పేసి తను మాట్లాడుతున్నాడు. అండ్ డాన్స్లో పర్ఫెక్ట్ అని అనగానే డాన్స్ చేయమని అంటే కూడా అతను డాన్స్ చేయలేకపోతున్నాడు. ప్యాంట్ బాగాలేదు, ప్యాంట్ కంఫర్ట్ లేదు, అండ్ ఏదేదో అన్వాంటెడ్గా నాకు ఏదో కహానీలు చెప్తున్నాడు అన్నట్టు అనిపించింది. ఏదో ఒకటి ప్రూవ్ చేసుకునే స్టేజ్ రా బై నీది, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కదా. నువ్వు ఆడికి వెళ్ళావంటేనే ఇట్స్ యువర్ లక్. అక్కడికి వెళ్ళినాక కూడా నాకు ఇది లేదు అది లేదు అని చెప్తే మాట్లాడతారా ఎవరైనా? నువ్వు ఆడికి వెళ్ళిందే జడ్జెస్ని ఇంప్రెస్ చేయడానికి. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ కదా. నీకు వచ్చిన టాలెంట్ ఏదో వాళ్ళ ముందు బయటపెట్టమని చెప్తున్నారు, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అసలు అక్కడికి వెళ్ళి? దట్ నర్వస్నెస్ అంటే ఒక ఛాన్స్లో మిస్ అయ్యారనుకోండి, రెండో ఛాన్స్ కూడా ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోయావో అది నాకు అర్థం కాలేదు. ఐఎమ్ ఆల్సో నాట్ డిజర్వింగ్ ఫర్ దిస్ అని అనిపించింది. ఐఎమ్ నాట్, హీఈస్ ఆల్సో నాట్ డిజర్వింగ్ అని అనిపించింది టాప్ 15లో. దాన్నే అభిజిత్ అండ్ బిందు మాధవి రెడ్ ఇచ్చారు. నవదీప్ ఒక్కడు కొంచెం సైడ్ సాఫ్ట్ కార్నర్లో డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తే బాగుండదు. అతనికి అసలు ప్రపంచంలో ఎలా ఉండాలి, ఆయనకన్నా మంచోళ్ళు ఇంకా ఆపర్చునిటీస్ కోసం అని ఎదురు చూసే వాళ్ళని చూసి ఏదో ఒకటి నేర్చుకుంటాడు. తను ఏదో వచ్చామా పోయామా అన్నట్టు కాకుండా రెడ్ ఇస్తే వెళ్ళిపోతాడు, నేను కూడా ఇస్తే. కానీ అలా కాదు, ఇతన్ని హోల్లో పెడితే అక్కడ మిగిలిన వాళ్ళని చూసి కొంచెమైనా అప్గ్రేడ్ అవుతాడు అని చెప్పేసి తను గ్రీన్లో పెట్టాడు. దానికి మన శ్రీముఖి నాట్, బిందు మాధవి, అభిజిత్ వీళ్ళు ముగ్గురు జడ్జెస్ మధ్యలో కూడా ఫైట్ అయింది. ఎందుకు గ్రీన్ ఇచ్చావు నువ్వు, అసలు ఏముంది అతనిలో, ఏం చూపించలేకపోతున్నాడు, ఎందుకు వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు.
దానికి నవదీప్ చెప్పిన ఆన్సర్ అయితే ఇది. డైరెక్ట్గా పంపిస్తే తనకి వాల్యూ తెలియదు కదా, వాల్యూ తెలిసేలా చేయాలి అని చెప్పేసి మాట్లాడాను. 2-3 రౌండ్స్లో అతనే వెళ్ళిపోతాడు, అంతగానో ఏం లేదు తనలో అని చెప్పేసి అన్నాడు. ఓకే, నాకైతే అసలు ఆ అబ్బాయి ఏం అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఏదో వచ్చామా చూసామా వెళ్ళామా అన్నట్టు స్టార్టింగ్ మాత్రమే ఒక్క హూప్ ఇచ్చిండు, పైన మొత్తం తుస్సున ఏం చుచ్చుబుడి టైప్లో ఎలెక్ట్ పేలింది, లైట్ కింద పడిపోయింది. అలా ఉండొద్దు కదా. మనం ఏంటనేది ఇలా ఇంక్రీజ్ అవ్వాలి. సర్టెన్ స్టేజ్లో మనకు జడ్జెస్ మీద మన ఒపీనియన్ ఏంటి, మనం ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి. అతను అలా చేయలేకపోయాడు. అది నాకు కూడా నచ్చలేదు అసలు. నెక్స్ట్ అతన్ని కూడా హోల్లో పడిపోయినట్టే ఆల్మోస్ట్. దాలియా షరీఫ్ అని కాకినాడ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. షీఈ్ ఏ ఫిట్నెస్ ట్రైనర్ అంట. ఫిట్నెస్ ట్రైనర్ అని చెప్పేసి అనింది. అండ్ ఏమైనా చెయ్యు అని అంటే పుషప్ చేస్తాను అని చెప్పింది. అండ్ పుషప్స్ కూడా చేసింది. అండ్ షీఈ్ ఏ వెరీ కాఫీ లవర్. రాగానే శ్రీముఖి వచ్చేసి ఇలా కాఫీ ఇచ్చి, కాఫీ లవర్ అంట కదా, నీకు కాఫీ కావాలా అని చెప్పేసి అలా అడిగింది. యాక్చువల్గా ఈమె ఫిట్నెస్ ట్రైనర్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఆ అమ్మాయిని లైక్ అబ్యూజ్ చేశారంట. అబ్యూజ్ చేయడం వలన అంటే ఒక రాత్రి తను వెళ్తూ ఉంటే కొంతమంది అబ్యూజ్ చేస్తే తను పారిపోయిందంట. 5 కిలోమీటర్స్ రన్ చేసిందంట. 5 కిలోమీటర్స్ రన్లో తన ఒక ఫీల్ ఉంటుంది కదా అమ్మాయిలకు. నేను ఏంటంటే మనకు ఏమీ చేయలేని నిస్సహాయత అనేది ఉంటుంది. ఆ నిస్సహాయత స్థితిలో తను రన్ చేసి తనకు కొంచెమైనా తనకు ఫైటింగ్ స్కిల్స్ ఫిట్గా ఉంటే ఇంకా తనను తాను కాపాడుకునే అంత స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ ఒక్క సిచ్యువేషన్ తోటి తను కూడా నేను ఫిట్గా ఉండాలని జిమ్నాస్టిక్స్ చేయాలి, నన్ను నేను కాపాడుకునే అంత అవేర్నెస్ నాకు ఉండాలి, నాలాగా అంత ఆల్మోస్ట్ అమ్మాయిలందరూ ఫిట్గా ఉండి తనను తాను సెక్యూర్ చేసుకునే అంత ఉండాలి అన్నట్టు తను మాట్లాడింది. నేను చెప్పినంత ఎక్కువగా చెప్పకపోయినా తన పర్స్పెక్షన్ అని నాకు అర్థమైందనమాట. ఎందుకు అంటే నేను చెప్పొచ్చు, కాకపోతే అక్కడ వాళ్ళకి నర్వస్నెస్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ నర్వస్లో వాళ్ళు అంత ఎక్కువగా చెప్పకపోయినా కానీ మనకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్ ఆ అమ్మాయిది. ఏంటంటే మనకు తర్వాత ఎందుకు నువ్వే డిజర్వింగ్ ఫర్ టాప్ 15 అని అంటే, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అనింది. ఓకే, నాకేం అంత టాప్ 15లోకి డైరెక్ట్గా పంపించే అంత క్యాండిడేట్ కాకపోయినా షీ కెన్ హోల్డ్ అని అనిపించింది. ఓకే అని అనుకున్నాను. నేనైతే అలానే అనుకున్నాను. షీ కెన్ హోల్డ్ బట్ నాట్ డిజర్వింగ్ ఆఫ్ టాప్ 15 అనిపించింది. సో అభిజిత్ వచ్చేసి గ్రీన్ ఇచ్చాడు, నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, బిందు మాధవి మాత్రం రెడ్ ఇచ్చింది. అంతే. ఫిట్గా ఒకటే రీజన్ తోటి నేను అలా పంపించలేను కదా, ఇంకా ఉండాలి నీలో ఏదైనా స్ట్రాంగ్గా నాకు అనిపించట్లేదు, ఇది ఒక రీజన్తో నేను పంపలేను అని చెప్పేసి బిందు మాధవి గారు అన్నారు. నాకు అలానే అనిపించింది. ఐఎమ్ ఆల్సో స్టిక్ ఆన్ టు బిందు మాధవి. కరెక్ట్గానే డెసిషన్స్ కొన్ని చోట్ల అందరూ కరెక్ట్గా తీసుకుంటున్నారు. హోల్డ్ అంటే ఓకే, టాప్ 15 అంటే ఏదో ఒక విషయంతో మనం డైరెక్ట్గా టాప్ 15లోకి పంపించకూడదు కదా. సో అట్లా వాళ్ళు కూడా టాప్ 15లోకి పంపించకుండా హోల్డ్ చేసేసారు ఆ అమ్మాయిని. అండ్ నెక్స్ట్ బేజుగాం వెంకటేష్ అంట. ఇతను ఏంటంటే సిద్దిపేట మోడల్ అని వచ్చాడు, ఏదో కోతి చేష్టలు చేసిండు, సిద్దిపేట మోడల్ అన్నాడు. అసలు నేను సిద్దిపేట మోడల్ అంటే ఇప్పటిదాకా చూడలేదు. అతన్ని చూసాక ఓకే ఇతనా సిద్దిపేట మోడల్ అని అనిపించింది. ఓకే, అతను ఏంటంటే యాక్టర్ కావాలి ఏదో ఒకటి అన్నట్టు కూడా మాట్లాడలేదు. ఏదో సిద్దిపేట మోడల్ అంటే నేను ఎవరో ఎలా ఉంటాడో అనుకున్నాను. 5th కంటెస్టెంట్గా ఈరోజు సిద్దిపేట మోడల్ అది బెజుగం వెంకటేష్ అని వచ్చాడు. తనంట సంథింగ్ ఏదో వర్క్ చేస్తున్నాడు, ఆ వర్క్ వాళ్ళ కోసం చేశాడు. పెళ్ళయిందా అని అడిగితే ఒక మాట
సిద్దిపేట మోడల్కి తగ్గట్టు మోడల్ ఇంకా నాకు దొరకలేదు అని అన్నాడు. ఓకే మోడల్ అన్నట్టు అనిపించింది. హీఈస్ అంత ఇంప్రెస్ చేయలేకపోయాడు. తనకున్న ఫేమ్ తోటి, సిద్దిపేట మోడల్ అనే ఫేమ్ తోటి ఎంత బాగా ఇంప్రెస్ చేయవచ్చు. ఓవర్ యాక్షన్గా చేసుకుంటూ జడ్జెస్ మధ్య కోతి కోతి చేష్టలు చేస్తే ఎవరికైనా ఇంప్రెస్ అవుతారా అండి? ఎవరు అవ్వరు కదా. కొంచెమైనా మనం ఏంటి అనేది, నువ్వు మోడల్ బయట అయి ఉండొచ్చు, కాకపోతే నువ్వేంటి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ ఇన్సైడ్ ఏంటి, అసలు నువ్వెవరు, హూ ఆర్ యూ అనేది నువ్వు పోర్ట్రేట్ చేయాలి. కానీ నువ్వు ఫేమ్ అయిన వర్డ్స్ని ఫేమస్ చేసుకోవడం కాదు కదా. అతను అది బయట పెట్టలేకపోయాడు. నాకు కూడా ఓకే ఏంట్రా ఇది అని అన్నట్టు అనిపించింది. నేను అనుకున్నట్టే అభిజిత్, నవదీప్, బిందు మాధవి ముగ్గురు మనకు ట్రిపుల్ ఆర్ ఇచ్చేశారు. వినో ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ అంటే ఏంటి, 3 మెంబర్స్ రెడ్ కలర్ ఇస్తే నేనేమంటా ట్రిపుల్ ఆర్ అంటాను. సో ట్రిపుల్ ఆర్ వచ్చింది, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు అంతే. దాని తర్వాత నెక్స్ట్ కేటగిరీలో మనకు 6th కంటెస్టెంట్గా అనూష ఫ్రమ్ వరంగల్. ఈ అమ్మాయి అసలు ఆమె లైఫ్ స్టోరీ వింటే నాకైతే బా అని అనిపించింది. ఎందుకు అనంటే తన రియల్ లైఫ్ ఆల్మోస్ట్ నా రియల్ లైఫ్కి నియర్గా ఉంది. తన రియల్ లైఫ్ స్టోరీ, తనకి ఏజ్ వచ్చేసి 22 years. షీఈ్ ఏ టీమ్ లీడర్ సంథింగ్, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నా అని చెప్పేసింది. అండ్ షీఈ్ ఆల్సో ఏ కంటెంట్ క్రియేటర్, స్టోరీ టెల్లర్ ఇన్ ఇన్స్టాగ్రామ్. యాక్చువల్గా ఏంటంటే తన ఫాదర్ చనిపోవడానికన్నా ముందు వాళ్ళ సిస్టర్కి ఫారెన్ ఎంఎస్ చేయడానికి పంపించాడంట. ఇక్కడ తను జాబ్ చేస్తుంది కాబట్టి ఈ అమ్మాయి పేరు మీద పర్సనల్ లోన్ తీసుకొని ఒక 15 lakhs పర్సనల్ లోన్ అండ్ అవుట్ సైడ్ ఒక 12 lakhs తీసుకొని 25 lakhs తోటి ఆ అమ్మాయిని వాళ్ళ చెల్లిని ఫారెన్ పంపించేశాడు. అది జరిగినాక వెంటనే వీళ్ళ నాన్న చనిపోయాడంట 2022లో. వాళ్ళ నాన్న చనిపోయినాక ఈ అమ్మాయికి ఆల్మోస్ట్ చాలా బర్డెన్ అయిపోయింది. 25 lakhs అప్పు తన మీద ఉంది. వాళ్ళ అమ్మ జస్ట్ ప్రైవేట్ టీచర్ అంట, స్కూల్లో ప్రైవేట్ టీచర్. ఎలా అయినా కానీ ఒక అమ్మాయి మీద 25 లక్షల అప్పు అనేది ఎంత భారం అనేది నాకు తెలుసు. నేను పర్సనల్గా అనుభవించాను. ఇక వద్దులే, నా పర్సనల్ చెప్పుకుంటే ఏదో సానుభూతి అని అనుకుంటారు, వద్దు. 25 lakhs అప్పు అనేది ఆమె పేరు మీద పడడం వలన ఒక 2 years తను చాలా కష్టపడిపోయి ఆల్మోస్ట్ 70% అప్పు అనేది క్లియర్ చేసేసింది. ఈ 75% అప్పు క్లియర్ అయిపోయినాక వాళ్ళ సిస్టర్ కూడా జాబ్లో జాయిన్ అయిపోయిందంట. సో నెక్స్ట్ ఈ లోన్స్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వాళ్ళ సిస్టర్ తీసుకున్నది. ఒకానొక స్టేజ్లో అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళిందంట. సో నాలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు, నా లైఫ్ స్టోరీ తోటి కొంతమంది అయినా రియలైజ్ అయ్యి వాళ్ళ లైఫ్లో కూడా ఏదైనా అచీవ్ చేయగలుగుతారేమో అని ఒక థాట్ తోటి తను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిందనమాట. 2022 నుంచి తను రీల్స్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. తన స్టోరీ లైన్గా చెప్పుకుంటూ స్టార్ట్ చేసిందనమాట. అండ్ తన కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తే ఇచ్చి పడేసిందమ్మా. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అంటే తన ఎంట్రీ నుంచి తను వెళ్ళే వరకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని అలానే మెయింటైన్ చేసింది. అండ్ తన ఒక వైబ్ని క్రియేట్ చేసుకుంది. తన మాటల్లో ఎంత కాన్ఫిడెన్స్, తన వే ఆఫ్ యాటిట్యూడ్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ నాకు ఒకటి పర్సనల్గా నచ్చింది ఏంటంటే ఎంత మోడ్రన్గా ఉందో అంత సాంప్రదాయంగా అనిపించింది. ఎందుకంటే ఎవరు కూడా కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళల్లో ఒక్కరు కూడా చిన్న కుంకుమ బొట్టు పెట్టుకోలేదు. అంటే పెట్టుకోలేదు అని వాళ్ళని నెగిటివ్ చేయట్లేను, బట్ ఈ అమ్మాయి ఎంత మోడ్రన్గా ఉందో అలానే ఒక చిన్న కుంకుమ పెట్టుకొని పద్ధతిగా అనిపించింది. నేను అక్కడ ఇంప్రెస్ అయిపోయినా. ఆల్మోస్ట్ అమ్మాయి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అన్నట్టు. షీఈస్ ఫ్రమ్ వరంగల్. ఓకే, బాగా అనిపించింది. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ వరంగల్ని వాళ్ళని ఏంటి వాళ్ళు తీసుకుంటున్నానా అనుకోకండి, ఎందుకంటే మంచిగా అనిపించింది. కాకపోతే ఓకే అనిపించింది. ముగ్గురు జడ్జెస్ కూడా ఆ అమ్మాయికి గ్రీన్ ఇచ్చారు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ ఒక్కటే తీసుకుంటే గ్రీన్ ఇస్తారా అని అంటే కాదు. షీఈ్ ఏ లేడీ, ఓకేనా. నాన్న చనిపోయాక వదిలేసేసుకొని తన లైఫ్లో తనను చూసుకోవచ్చు, కానీ అలా చేయలేదు.
తనే ఇనిషియేట్ తీసుకుంది, తన ఫ్యామిలీని, తన మదర్ని, తన సిస్టర్ని ఎడ్యుకేషన్ స్టాప్ కాకుండా చూసుకుంది. ఎంతైనా కానీ ఒక లేడీగా తను చేసింది 100% పర్ఫెక్ట్. ఎందుకంటే అలాంటి స్టేజ్లో ఒక అబ్బాయి ఉంటే కంపల్సరీగా చేస్తాడని గ్యారంటీ లేదు. ఏంటి చదువు కోసం నేనెందుకు ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలనే సమాజంలో ఉన్నాం ప్రజెంట్ మనం. అట్లాంటిది తను అలా అనుకోకుండా నేను కట్టకపోతే నా సిస్టర్ పరిస్థితి ఏమవుతుంది, ప్రతిదీ ఆలోచించుకొని ఇలా ఉన్న ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఫ్యామిలీస్కి విలువ ఇచ్చింది అండ్ సిబ్లింగ్స్కి ఉన్న ఆ రెస్పెక్ట్, ఆ లవ్ అనేది చూపించుకుంది. పేరెంట్స్ యొక్క బాధ్యతను తీసుకుంది. అంటే ఇప్పుడున్న కాలంలో ఎవరున్నారండి అలాగా. బట్ ఆ అమ్మాయి చూస్తే సో ఇంప్రెసివ్, సో వాల్యూస్ ఉన్నాయి, ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి నాకు బాగా నచ్చింది అమ్మాయి. సో అనుష ఇరగదీసింది అనుకోవాలి. ఆమె స్టోరీ వైజ్గా ఇరగదీసింది, నాట్ అబౌట్ పర్ఫార్మెన్స్. ఓకేనా, పర్ఫార్మెన్స్ విషయంలో చూసుకుంటే ఏముంది, మన బిందు మాధవిని అండ్ మన శ్రీముఖి గారిని నామినేట్ చేయమని చెప్పింది. నామినేట్ చేయడానికి కొంచెం వాళ్ళు నామినేషన్ ఎలా చేస్తారో తెలుసు కదా మనకు బిగ్ బాస్ హౌస్లో, అట్లానే నామినేట్ చేసుకున్నారు. ఓకే, పర్లేదు, భయపడట్లేదు, కాన్ఫిడెన్స్గా ఇచ్చి పడేసేటట్టు మాట్లాడుతుంది. ఓకే, గ్రీన్కి ముగ్గురు గ్రీన్ ఇవ్వడంలో తప్పు లేదు అనిపించింది. కానీ నాకైతే ఫస్ట్ కంటెస్టెంట్ ఉన్నాడు కదా ఎవరు, మన కళ్యాణ్కి కూడా గ్రీన్ ఇస్తే బాగుండని చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే హీఈస్ ఏ డిజర్వింగ్ పర్సన్ ఫర్ మై పర్స్పెక్షన్. ఓకేనా, కానీ ఓకే అతనికి ఇవ్వలేదు, బట్ హోల్లో పెట్టారు. హోల్లో హీ విల్ కమ్ టు ద టాప్ 15 అని నేను అనుకుంటున్నా. హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ సాయి కృష్ణ హీఈస్ ఫ్రమ్ అనకాపల్లి. ఈయన చాలా అంటే చాలా షై పర్సన్. తల కిందకి వేసుకొని ఏదో పోగొట్టుకున్నోళ్ళ ఏదో షైగా వచ్చాడనమాట. ఎందుకు నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని అనుకుంటున్నావు అని జడ్జెస్ అడిగితే, నాకు మా నాన్నగారు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు, అతనికి ఎందులో కూడా అవకాశాలు రాలేదు. ఇప్పుడు నేను ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని మా నాన్నకి ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. హీఈస్ ఏ మ్యారీడ్ ఆల్సో. అండ్ తనకంట 78 ప్రపోజల్స్ వచ్చాయంట. కొంచెం రసికాడే అన్నట్టు ప్రిఫరెన్స్ ఇచ్చాడు. నాకేమో అంత ఓవర్ యాక్షన్ అనిపించింది. 98 ప్రపోజల్స్ ఎవడు ఇస్తాడు? ఎంత అందగాడైనా కానీ 98 ప్రపోజల్స్ వస్తాయా అండి? ఆయన దగ్గరికి వచ్చి అమ్మాయిలు చెప్తారంట. మళ్ళీ అమ్మాయిలకేం పని పాట లేదా? ఏమో నాకు అనిపించింది ఇది. ఏమో ఆయన ఏదో గొప్పగా చెప్పుకున్నాడా మరి ఏంటో నాకు తెలియదు. 98 ప్రపోజల్స్ వచ్చాయంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ అమ్మ. ఎంత పెద్ద మగాళ్ళైనా కానీ ఆడికి 98 ప్రపోజల్స్ అంట. అబ్బో అనిపించింది నాకు. రాగానే డబ్బారా సెల్ఫ్ డబ్బా అనిపించింది. అండ్ తర్వాత తన గురించి ఏం ఎక్స్ప్రెస్ చేసుకోలేదు యాక్చువల్గా. తను షైగా ఫీల్ అవ్వడం ఇవన్నీ ఇలానే ఉంది. కానీ ఫిట్నెస్ పరంగా బాగుంది, బాడీ ఉంది, బ్రెయిన్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ షైగా ఫీల్ అయ్యాడు. ఏమన్నా అంటే తన ఫాదర్కి తనకు మాటలు లేవంట. సో ఎందుకు అని శ్రీముఖి అడగగానే ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశాడు. దీంతో అయినా మా ఫాదర్ నాతో మాట్లాడతాడు, మా ఇద్దరి మధ్యలో బాండ్ పెరుగుద్ది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో తను కూడా ఓకే అనుకొని వచ్చాడంట. అయినా కానీ అంత ఒక చిన్న రీజన్ తోటి టాప్ 15కి పంపించొద్దు కదా. సో నాకైతే గ్రీన్ ఇవ్వాల్సిన క్యాండిడేట్ కాదు అనిపించింది. ఇంత చిన్న రీజన్కి ఇందులో ఇంప్రెసివ్గా ఏం లేదు. బట్ అభిజిత్ గ్రీన్ ఇచ్చాడంటే నేను షాక్ అయిపోయాను యాక్చువల్లీ. నవదీప్ అండ్ బిందు మాధవి మాత్రం రెడ్ ఇచ్చారు. దే విల్ నాట్ సాటిస్ఫై అని అన్నట్టు అనిపించింది నాకు. నేనేం సాటిస్ఫై అవ్వలేదు. నాకు కూడా అసలు ఇతనికి ఎందుకురా గ్రీన్ అన్నట్టు అనిపించింది. అభిజిత్ ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం లేదు. వారు రాగా తనైతే ఫస్టే గ్రీన్ ఇచ్చేసాడు. నాకు అది నచ్చలేదు. ఓకే పర్లేదులే అనిపించినా కానీ అంత ఎఫెక్టింగ్గా అనిపించలేదు అనమాట. దాని తర్వాత 8th కంటెస్టెంట్ కన్నా ముందు
కొంతమంది క్యాండిడేట్స్ వచ్చారు. లైక్ మనకు ట్రైలర్‌లో కనిపించారు కదా! ఒక యెల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఇట్లా ముఖం మీద పెట్టుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది. ఒక స్క్రాప్ బ్యాచ్ అనుకోవచ్చు దాన్ని. అసలు కంటెంటే లేదు. వాళ్ళ షోను వాళ్ళ పిక్స్ అవి వేసినా కానీ పడదు అన్నంత రేంజ్‌లో ఉందన్నమాట. అంత డిజర్వింగ్ క్యాండిడేట్స్ కాదు అందులో ఎవ్వరు. మంచిగా అనిపియలేదు నాకు కూడా. ఏమో అంత ఎఫెక్టింగ్ అనిపించదు. బట్ యెల్లో కలర్ డ్రెస్ అతను ఒక్కడు మాట్లాడిన మాటలు కొంచెం తనకు ఒక హోల్‌లో పెట్టేస్తే బాగుండే అనిపించింది. అండ్ రిమైనింగ్ వాళ్ళెవ్వరు కూడా అంత కొత్తోళ్ళే ఉన్నారు కానీ ఈ లైక్ ఏ స్క్రాప్ బ్యాచ్. బిగ్ బాస్ కూడా స్క్రాప్ బ్యాచ్ అనుకోనే వాళ్ళ కంటెంట్ వాళ్ళ ఫుటేజెస్ని కూడా ఎక్కువసేపు వేయలేదు. జస్ట్ ఒక 6 to 7 మెంబర్స్ ఉంటారనుకుంటా. వాళ్ళందరినీ జస్ట్ నార్మల్గానే రెడ్ ఇచ్చేసి పంపించేశారు. తర్వాత 8th కంటెస్టెంట్గా నిఖిత ఫ్రమ్ కడప. షీ ఈజ్ ఏ డాక్టర్, డెంటిస్ట్ అండ్ కాస్మెటాలజీ. ఆల్మోస్ట్ తన అన్నీ ఐ మీన్ వెల్ సెటిల్డ్ అన్నట్టు అనిపించింది. ఇన్ ద ప్రొఫెషనల్ అన్నిట్లో అనిపించింది. ఆమె కూడా వచ్చింది. సో ఎందుకు వచ్చారు అని అంటే నాకు యాక్టింగ్ అండ్ మోడలింగ్ అంటే ఇష్టం, నేను చూసుకోవాలి అని చెప్పేసి వచ్చింది అని అన్నారు. కాకపోతే మరి డాక్టర్ ఎందుకు చదివావు మరి నువ్వు, అలాంటప్పుడు ఇటే వెళ్ళొచ్చు కదా, ఎందుకు వై దీస్ ఆల్ డాక్టరేట్స్ డాక్టరింగ్ అవన్నీ మీకు ఎందుకు అని అంటే తను చెప్పలేకపోయింది. ఏదో ఒక డిగ్రీ ఉండాలి కదా అని చేసి నేను చేశాను అని ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, తను సపోర్ట్ చేసుకోవచ్చు కదా. అండ్ తను ఏం సపోర్ట్ చేసుకోలేదు. జస్ట్ షాకింగ్ ఫేస్ మాస్క్ తోటి కనిపించింది. ఏమో తను ఒక గ్రీన్తో గ్రీన్తో సెట్ అయిపోతుంది. కాకపోతే తన కాన్ఫిడెన్స్ ఉంది కదా, భలే అనిపించిందండి. లేడీస్లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళని చూస్తే నాకు భలే అనిపిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, ఆ యాక్టివిటీస్, ఒక రౌండ్స్ ఏమన్నారు ఆమెని. అండ్ కిక్ బాక్సింగ్ చేసింది. తను డాక్టర్ అయినా కానీ కిక్ బాక్సింగ్ చేయడం ఎంత తక్కువనా అండి. కిక్ బాక్సింగ్ చేసింది, బాగా అనిపించింది. కాకపోతే టాప్ 15లోకి డైరెక్ట్గా వెళ్ళేంత క్యాండిడేట్ కాదని అనిపించింది. సో దానికి బిందు మాధవి అండ్ నవదీప్ వచ్చేసి గ్రీన్ ఇచ్చారు, అభిజిత్ మాత్రం రెడ్ ఇచ్చారు. ఓకే, షీఈ్ ఇన్ హోల్ నౌ. డాక్టర్ ఈమె డాక్టర్ గౌతమ్ గుర్తున్నాడే కదా మనందరికీ, సేమ్ లైక్ డాక్టర్ నిఖిత. షీఈ్ ఎ డెంటిస్ట్. ఓకే, నెక్స్ట్ 9th కంటెస్టింగ్ జనీత్. అమ్మ, ఈ జనీత్ అయితే వావ్ వండర్. హీఈస్ జస్ట్ 19 years old. 19 సంవత్సరాల వయసులోనే ఇక్కడికి వచ్చాడు అంటే చిన్న పిల్లల్లా ఉన్నాడు, చూడ్డానికి క్యూట్గా ఉన్నాడు. అంటే ఈ అబ్బాయి ఒకడే కాదు, మనకు ఎపిసోడ్ 1లో కూడా 19 years old అమ్మాయి వచ్చింది కదా, ఆమెను సెలెక్ట్ చేసుకున్నారు, గుర్తుంది కదా. అది ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఈ అబ్బాయి విషయంలో జరిగింది నేను మీకు చెప్తాను. తనకు 20 yearsలోనే బిజినెస్ చేసే అవకాశం వస్తే ఏం చేస్తావు అని అడిగాడు. జడ్జెస్ అడిగితే తను చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఐ వాంట్ టు స్టార్ట్ ఏ సాఫ్ట్ డ్రింక్స్ బిజినెస్ అని అన్నాడు. సాఫ్ట్ డ్రింక్స్ బిజినెస్ ఎందుకు అంటే హెల్దీ డ్రింక్స్కి అండ్ నార్మల్ మార్కెట్లో దొరికే డ్రింక్స్కి తేడా చూపించి నా బిజినెస్ని నేను హైక్ చేయాలి అని అనుకుంటున్నా అని అన్నాడు. సో అబౌట్ ఫ్యామిలీ అని అడిగితే వాళ్ళ మదర్ కూడా ఇలానే బండి మీద కూల్ డ్రింక్స్ పెట్టి చెరుకు రసం అదేదో సంథింగ్ తీసి అమ్మేవాళ్ళంట వాళ్ళు. తర్వాత వీళ్ళ మదర్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్. వీళ్ళ ఫాదర్ చనిపోయాక చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి తనకు. వాళ్ళ మదర్ చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంది. వాళ్ళ సిస్టర్ పెద్ద అక్కయ్య అన్నాడు, అంటే మేబీ ఇంకొక అక్కయ్య ఉందా లేదా తెలీదు. మా పెద్ద అక్కయ్యని ఫారెన్ పంపించింది మమ్మీ. తన కోసం చాలా కష్టపడింది అండ్ నా కోసం అందరి కోసం కష్టపడుతుంది మా మమ్మీ. మార్నింగ్ అంతా స్కూల్కి వెళ్ళేసి వస్తుంది, ఈవినింగ్స్ మా అమ్మమ్మకు ఒక తోపుడు బండి ఉంటుంది, దాని మీద లైక్ ఇవి అన్నీ అమ్ముతూ ఉంటారు. ఆ ఈవినింగ్ టైంలో ఓకే జెనీత్కి అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ మదర్ స్టోరీ విన్నా కానీ నాకు వాళ్ళ మదర్ గురించి మాట్లాడేటప్పుడు తను మాట్లాడుతున్న ప్రతిదీ కూడా తనకు ఒక క్లారిటీతో ఉన్నాడు, కాన్ఫిడెన్స్తో ఉన్నాడు, బాగా అనిపించింది. లైక్ వాళ్ళ మదర్ ఈజ్ ఏ గ్రేట్ అనిపించింది.
వాళ్ళ ఐ మీన్ వాళ్ళ కోసమే వాళ్ళ మదర్ మొత్తం సాక్రిఫైస్ చేసింది అన్నట్టు అనిపించింది. అండ్ వాళ్ళ మదర్ చిన్న ఏజ్లోనే వాళ్ళ నాన్న కూడా చనిపోయాడంట, వాళ్ళ మదర్ వాళ్ళ నాన్న. అండ్ వాళ్ళ నాన్న చనిపోయాక వాళ్ళ అమ్మమ్మ వీళ్ళ మమ్మీని చదివించింది, వీళ్ళ మమ్మీకి మ్యారేజ్ చేసింది. తర్వాత సెటిల్ అయిపోయారు. అయిన ఆ టైంలో జనిత్ వాళ్ళ ఫాదర్ చనిపోవడం, ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీని బాధ్యతలు మొత్తం జనిత్ వాళ్ళ మదర్కి పడడం, ఇలాంటివి అన్నీ విన్నాక ఇలాంటోడు కదా మన బిగ్ బాస్ హౌస్లో ఉండాలి, ఇంత చిన్న పిల్లాడైనా కానీ హీ హ్యాడ్ ఏ క్లారిటీ, వాళ్ళ మదర్ని బాగా చూసుకోవాలి అనే ఒక క్లారిటీ ఉంది తనకు. సో అతన్ని పంపిస్తే బాగుండు అని నాకు అనిపించింది. కాకపోతే ముగ్గురు తీసుకున్న డిసిజన్ ఏంటంటే జడ్జెస్ అందరూ, నీ ఏజ్ ఇంకా చిన్నదే కదా, నువ్వు ఇంకా డిజర్వ్ ఉంటావు, నెక్స్ట్ నీకు ఫ్యూచర్ ఉంది, నువ్వు వేరే ఏదైనా చేసుకొనైనా లైక్ మీ ఫాదర్ మదర్ని చూసుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడారు. అరే ఏంట్రా ఇంత బుల్షిట్ ముచ్చట అని అనిపించింది నాకైతే. ఎందుకు డిజర్వ్ కాదు, 19 years ఓల్డ్ అమ్మాయిని తీసుకున్నప్పుడు ఈ డిజర్వ్ అయినప్పుడు 19 years ఓల్డ్ ఉన్న అబ్బాయిని ఎందుకు తీసుకోరు మీరు అని నాకు అనిపించింది. అలాంటప్పుడు 19 years వాళ్ళని తీసుకోకండి, ఎందుకు ఆడిషన్కి రమ్మని చెప్పారు. 19 years వాళ్ళని ఏజ్ 18 అని ఎందుకు పెట్టారు? ఆ చిన్నపిల్లలు వద్దు అని చెప్పేసి బోర్డు పెట్టుకోండి, 18 years అని పెట్టుకోవద్దు, 21 years అని పెట్టేసేయండి. 19 years కదా అని ఏజ్ చిన్నది అని, ఇట్స్ నాట్ ఎ వర్త్ ది ఆన్సర్ ఫ్రమ్ ద జడ్జెస్ అని నాకు అనిపించింది. అలాంటప్పుడు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయొద్దు. ఈ అబ్బాయిలో బాగానే ఉంది కదా, ఈ అబ్బాయి ఇంకా మంచిగా డిజర్వింగ్ అనిపించాడు, మంచిగా స్టోరీ ఉంది, వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఉంది ఆ అబ్బాయిలో. అండ్ ఇతను కూడా మంచిగా మాట్లాడుతున్నాడు, హీస్ హ్యావ్ మెచ్యూరిటీ ఇన్ దట్ ఏజ్ ఆల్సో అని నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. వాళ్ళ మాటలు, వాళ్ళ జడ్జ్మెంట్ అయితే టోటలీ ఈరోజు జడ్జ్మెంట్ మొత్తం నాకు జెనిత్ విషయంలో రాంగ్ అనిపించింది. ఐఎమ్ వెరీ వెరీ సాడ్ అబౌట్ దట్ ఫీల్. నెక్స్ట్ శ్వేత అనే కంటెస్టెంట్ 9th కంటెస్టెంట్గా వచ్చింది. షీ డిడ్ హర్ మాస్టర్స్ ఇన్ యూకే. రాగానే తనకు శ్రీముఖి షార్ట్స్ తీసుకుంటూ మాట్లాడదామని అన్నది. షార్ట్స్ అంటే ఏదో షార్ట్ కాదు మీరు అనుకున్నది, కాకరకాయ జ్యూస్. మన బిగ్ బాస్ షార్ట్స్ అంటే తెలుసు కదా, కాకరకాయ జ్యూస్లు, వింత వింత జ్యూస్లు అన్నీ కలిపి పెండ పియ్యి చేసిస్తారు కదా బిగ్ బాస్లో. సేమ్ అలానే కాకరకాయ జ్యూస్ అనేది ప్రొవైడ్ చేసిండ్రు. ఆ కాకరకాయ జ్యూస్ తాగుతూ తను తాగను ఇది అది అని కూడా ఏం మాట్లాడు, జస్ట్ షార్ట్ వేసింది మాట్లాడుతుంది. భలే అనిపించింది. అమ్మాయి కాన్ఫిడెన్స్ బాగుంది, యాటిట్యూడ్ బాగుంది, ఫిట్నెస్ బాగుంది. ఫిట్నెస్ అంటే ఏదో స్లిమ్ కాదు, అట్లా మంచిగా అనిపించింది. షీజ్ ఏ షార్ట్ పుట్ అటలైజర్ అని చెప్పింది, బాగా అనిపిస్తుంది. షీజ్ ఏ బిజినెస్ అనలిస్ట్ ఇన్ యుఎస్ అని ఏం చెప్పలేదు, యూకేలో బిజినెస్ అనలిస్ట్, మోడలర్, ఫిట్నెస్ అన్నీ చేస్తుంది. నార్మల్గా బిందు మాధవి ఒక క్వశ్చన్ వేసింది, ఫిట్నెస్ అన్నారు కదా, ఏదైనా చేసి చూపియండి అని అన్నది. అయితే పుషప్స్ చేస్తా అని. పుషప్స్ కామన్గా నార్మల్గా అందరూ చేస్తారు, నువ్వు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయని చెప్పింది. సో తన ఫింగర్స్ మీద తన బాడీని అంతా హోల్డ్ చేసుకొని పుషప్స్ చేసింది. ఆ పుషప్స్ కూడా బాగా చేసింది. దాని తర్వాత మళ్ళీ సంథింగ్ డిఫరెంట్ అని అన్నది. లెగ్ అప్ అని అడిగింది, ఎస్ అన్నది. ఒక లెగ్తో చేయాలి అన్నట్టు మాట్లాడితే ఒక్క లెగ్తోనే తను పుషప్స్ చేసి చూపించింది. ఆల్మోస్ట్ ఒక 20 వరకు పుషప్స్ చేసింది సింగిల్ లెగ్తో. భలే అనిపించింది. ఎక్కడ తన కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా వాళ్ళ జడ్జెస్ ఏది చెప్తే అది చేసింది, తన నేమ్లో తను ప్రూవ్ చేసుకుంది. అండ్ ఇంకొకటి అభిజిత్ వచ్చేసి ఒక క్వశ్చన్ వేశాడు తనకు, నీకు మోస్ట్ ఛాలెంజింగ్ ఏదైనా అయిందని లైఫ్లో అని అడిగితే, ఎస్ ఐ ఫేస్ ఏ ఛాలెంజింగ్ సిచ్యువేషన్. మా మదర్కి క్యాన్సర్ పేషెంట్, తను ఆల్మోస్ట్ ఇప్పుడు 3rd స్టేజ్లో ఉంది. షీఈ్ ఇన్ నౌ బెడ్, లైక్ డెత్ బెడ్ మీద ఉంది. నేను మా మమ్మీ కోసం వచ్చాను ఇక్కడికి, మా మమ్మీని చూసుకోవచ్చు, మళ్ళీ దీనికి చేసుకోవచ్చు అని. ఎవరు కూడా మా మదర్ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఇలాంటి దానికి రారు, బట్ నేను వస్తున్నాను అని అంటే ప్రజెంట్ నువ్వు ఇక్కడ ఉండడం కాదు కదా, మీ మదర్ దగ్గర ఉండడం ఇంపార్టెంట్ కదా అని అభిజిత్ అడిగితే, నాకు అది ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్, మళ్ళీ లైఫ్లో ఈ ఛాన్స్ అనేది రాదు కదా, అందుకే నేను ఇక్కడే ఉండాలి, నేను ఈ ఆడిషన్స్కి వచ్చాను అని చెప్పేసి తను మాట్లాడింది. ఆ ఒక్క రీజన్కి తప్ప మిగిలిన అన్నిటికీ తను డిజర్వ్డ్ అనిపించింది. షీఈ్ ఫ్రమ్ ద జడ్జెస్. గ్రీన్ వస్తే బాగుండు అని నాకు అనిపించింది. ఆమె యాక్టివ్నెస్ అన్నీ బాగున్నాయి, ఆమెలో ఏది బాగాలేదని చెప్పాలి.
మెచ్యూర్డ్ పర్సన్, వెల్ మెచ్యూర్డ్ పర్సన్ ఆ అమ్మాయి. సో అందరూ అభిజిత్ ఒక్కడే రెడ్ ఇచ్చాడు బికాస్ ఆఫ్ మదర్ దగ్గర ఉంటే బాగుంటుంది నువ్వు ఈ టైంలో, ఇక్కడ కాదు అన్న ఒక సాఫ్ట్ కార్నర్ తోటి రెడ్ ఇచ్చాడు. రిమైనింగ్ మన బిందు మాధవి అండ్ నవదీప్ గారు ఇద్దరూ కలిసి గ్రీన్ ఇచ్చారు. షీఈ్ ఇన్ నవ్ హోల్డ్. మ్యాక్సిమం ఈ అమ్మాయి కూడా గెలిచి టాప్ 15లోకి రావాలి అని నేను కూడా అనుకుంటున్నాను. మేబీ రావాలి, హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్మోస్ట్ టాప్ 15 కంటెస్టెంట్స్లో ఇప్పుడు ఈ రోజుతోటి మన ఈ షోలో మన ఆడిషన్స్, మెగా ఆడిషన్స్ అనేది ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్తో క్లియర్ అయిపోయింది. ఈ మెగా ఆడిషన్స్లో మొత్తం టాప్ 6 మెంబర్స్ అనేది టాప్ 15లోకి వెళ్ళే టాప్ 6 మెంబర్స్ని కంప్లీట్ చేసేసారు. నెక్స్ట్ హోల్లో 16 మెంబర్స్ ఉన్నారు. సో హోల్లో 16 మెంబర్స్ ఉన్నారు. టాప్ 15కి వెళ్ళే వాళ్ళలో టాప్ 6 మెంబర్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయారు. హోల్లో మాత్రం ఒక 16 మెంబర్స్ ఉన్నారు. ఈ 16 మందికి రేపటి నుంచి మంచిగా ఆ టాస్క్లు ఇచ్చి ఎవరైతే టాస్క్లలో విన్ అవుతారో వాళ్ళని నెక్స్ట్ రౌండ్స్కి, నెక్స్ట్ టాప్ 15లో మెంబర్స్కి ఇంకెంతమంది ఉన్నారు, 9 మెంబర్స్ ఉన్నారు. ఈ 9 మెంబర్స్ ఫిల్ చేస్తారు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది కూడా. నేను కూడా మోస్ట్లీ వెయిట్ చేస్తున్నా ఈ ఎపిసోడ్స్ కోసం. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా డిజర్వింగ్ అనే అనిపించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అవసరం లేదు ఎందుకురా వీళ్ళు హోల్లో ఉన్నారన్న వాళ్ళు కూడా ఉన్నారు. చూద్దాం ఎవరు ముందుకెళ్తారు, ఎవరు వెనక్కి వెళ్ళిపోతారు, ఎవరు టాప్ 5. తెలుసు కదా మన ఎజెండా ఏంటి, మొత్తం 5 మెంబర్స్ని మాత్రమే బిగ్ బాస్ షోలోకి తీసుకుంటున్నారు. ఆ 15లో నుంచి ఇంకెంతమంది 5 మెంబర్స్ ఎవరు వెళ్తారు అనేది మనం ఇంట్రెస్ట్గా ఈగర్లీ వెయిట్ చేద్దాం. ఈరోజు రివ్యూ అయితే ఇదే అండి. నా వరకైతే జనీత్కి అన్యాయం జరిగింది అండ్ కళ్యాణ్ హీఈస్ డిజర్వింగ్ ఫర్ టాప్ 15 మెంబర్స్. అండ్ నాకు అనిపించిన పర్సన్ అయితే వీళ్ళిద్దరు వెళ్ళలేకపోయారు. బట్ మనమేం చేసేది లేదు కదా, మనం ఏం సపోర్ట్ నాకైతే అలా అనిపించింది. సో ఈ రోజుకి ఇదేనండి నా రివ్యూ. మీకు కనుక నా రివ్యూస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ కంపల్సరీ. నేను ఎవరికి ఎలాంటి బయాస్ లేకుండా లైక్ ఏ మిర్రర్గా మీకు అందరి గురించి చెప్తాను, అంతా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిగ్ బాస్ షో అంటే నాకు ప్రాణం. బిగ్ బాస్ని ఏ సీజన్ని వదలకుండా నేను చూశాను. ఆల్మోస్ట్ కంటెస్టెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది నేను ఒక అనలైజ్ చేయగలుగుతాను. ఆ క్లారిటీ నాకు ఉంది. లాస్ట్ 2 సీజన్స్కి నేను చేయాలనుకున్నాను. బట్ ఇన్ మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ నేను కొంచెం బాగా లోకి వెళ్ళిపోయాను. ఆ టైంలో నేను చేయడం కుదరదు అని చెప్పేసి లాస్ట్ 2 ఇయర్స్ నేనేం వీడియోస్ చేయలేదు. చేయాలని ఫిక్స్ అయిపోయాను కానీ నా పరిస్థితి బాగాలేక నేను చేయలేకపోయాను. ప్రజెంట్ ఐఎమ్ నౌ ఓకే. సో ఐ వాంట్ టు బీ ఇన్ ద రివ్యూవర్స్ కేటగిరీ. అందుకే బిగ్ బాస్ రివ్యూ చేయాలని నేను చూస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.